శారదాపీఠానికి మరొక షాక్ తగిలింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శారదాపీఠానికి సంబంధించి ఆ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో స్వామీజీకి అప్పట్లో కట్టబెట్టిన ఆస్తులకు సంబంధించి మొన్న తిరుపతిలో ఉన్న కొన్ని ఆస్తులకు సంబంధించి నిర్మాణాలు కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు వాటిని కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. తాజాగా ఇదొక ఊహించని పరిణామం అని చెప్పాలి. శారదాపీఠానికి ఒక ఊహించని షాక్ అని చెప్పాలి. తిరుమలలో గోగర్భం ప్రాంతంలో విశాఖ శారదాపీఠానికి సంబంధించి నిబంధనల విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. అలాగ నిబంధనల విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలని కూల్చేయాలి అంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి అంటే నిర్మాణాలపై కౌంటర్ రూపంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచడానికి శారదాపీఠానికి హైకోర్టు అవకాశం కూడా కల్పించింది. తదుపరి విచారణ 2 నెలలకి వాయిదా కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో శారదాపీఠానికి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టింది. ఈ నిర్మాణాలకు సంబంధించి మొత్తం అన్ని కూల్చివేయాలంటూ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ ఒక పిల్లు అయితే దాఖలు చేశారు. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాని మీద విచారణ జరిగింది. తర్వాత అనంతరం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వాస్తవానికి అప్పట్లో మొదటి నుంచి కూడా ఈ శారదాపీఠానికి లేదంటే ఆ స్వామీజీకి స్వరూపానంద స్వామీజీకి కూడా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉంటారు. ఆయన అంటే ఆ స్వామీజీ అంటే చాలా ఇష్టం అనేది. అప్పట్లో జగన్ని తీసుకెళ్ళి హిందుత్వం ఇప్పించామంటూ కూడా ఒక వీడియోను కూడా వైరల్ చేశారు. అప్పట్లో ఫోటోలు కూడా వైరల్ అయినాయి. హిందూగా మారిపోయారు జగన్ అనేది. ఓకే, అదంతా రాజకీయ డ్రామానా ఏదైనా పక్కన పెడితే ఏది ఏమైనా జగన్కి స్వరూపానందకి మధ్య ఒక మంచి సాన్నిహిత్యమే ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే అప్పుడు చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు జగన్ హయాంలో కట్టబెట్టిన భూములు అలాగే ఆ భూముల్లో చేపట్టిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టారనేది ఫైనల్గా ఇప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేత అనే నేపథ్యంలో ఇప్పుడు ఆ నిర్మాణాలను అయితే కూల్చివేయబోతున్నారు.